హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొని వచ్చాను. అదేంటో అంటే మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటాం కదండి. జనరల్గా హెయిర్ అనేది ఎప్పుడు చేసుకుంటుంటే డ్యామేజ్ అవుతుంది కదా. సో హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఇంట్లోనే హోమ్ రెమెడీతో ఎలా చేసుకోవాలనేసి మీకు చూపించబోతున్నాను అనమాట. బెండకాయలు మనం కట్ చేసుకుంటాం కదండి, ఆ బెండకాయలు వేస్టేజ్ అనేది మనము ఊరికనే పడేస్తాము. సో అలా పడేయకుండా, వేస్ట్ చేయకుండా, ఆ బెండకాయ చూసారు కదా స్టిక్కీ ఎలా ఉంటుందో, ఆ స్టిక్కీ అనేది మనకి మెయిన్ అనమాట. సో ఆ వేస్టేజ్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి, ఏమైతే ముదురుకాయలు ఉంటాయో వాటిని కూడా ఒక 4 పీసెస్ లాగా కట్ చేసేసి వాటర్లో నానబెట్టాలి ఫ్రెండ్స్. అలా స్టిక్కీగా వచ్చేస్తుంది అనమాట. నేను చూపించాను కదా, అంతే స్టిక్కీ. జస్ట్ ఒక 1 అవర్ నానబెట్టేస్తే సరిపోతుంది. అది చూడండి, నానబెట్టిన వాటర్ చూడండి ఎంత జిగటగా వస్తుందో. ఎంత జిగటగా వస్తే అంత మంచిగా హెల్దీగా ఉంటుంది అనమాట. మనం ఏమైతే నానబెట్టిన వాటర్ ఉంటుందో ఆ వాటర్ మొత్తం మనం హెయిర్కి అప్లై చేయాలన్నమాట. సో ఈరోజు నాతో మీరు ఈ వీడియో ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఎలా అప్లై చేస్తున్నాను, చిన్న చిన్న పాయలు తీసుకుంటూ అప్లై చేయాలి. అంటే ప్రతి ఒక్కటి వేరే దగ్గర నుండి మనకి స్ట్రైట్నింగ్ అనేది కావాలి కదండి. జనరల్గా హెయిర్ డ్యామేజ్ అనేది హెయిర్కి మనకు వేడి తగిలినప్పుడు హెయిర్ డ్యామేజ్, స్ప్లిట్ ఎండ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. సో నేను చూపించిన దాని ప్రకారంగా మీరు ఒక్కొక్కటి కొంచెం వేరు చేసుకుంటూ మనం మొత్తం పూర్తిగా హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. నా దగ్గర ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి అప్లై చేసుకోవడానికి నేను డైరెక్ట్గా హ్యాండ్ యూస్ చేస్తున్నాను. సో చూసారు కదా, ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ అట్లా క్లియర్గా మొత్తం అప్లై చేసుకుంటేనే హెయిర్ మొత్తానికి మనకి అప్లై అవుతుంది అది స్టిక్కీ వాటర్ అనమాట. సో ఈ బెండకాయ వేస్టేజ్కి చాలా యూసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైతే స్ట్రైట్నింగ్ ఇష్టపడతారో, హెయిర్ చాలా ఇట్లా అంటే జనరల్గా మనకి బాగా స్ట్రైట్గా ఉండకుండా మొత్తం కర్లీగా ఇట్లా ఉంటుందో, అలా కొంతమంది ఇష్టపడరు. సో వాళ్ళ కోసం అనేసి నేను ఈ వీడియో తీసుకొని వచ్చాను. నేను ఒక్కసారి ట్రై చేశాను కాబట్టి మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోని. చూడండి, నేను అట్లా ఫస్ట్ మనకి మాడకి అంటించుకున్న తర్వాత లాస్ట్కి మనకి హెయిర్ మొత్తం లెంత్ ఎంత ఉందో అంత మొత్తానికి నేను అంటించేస్తున్నాను. అలా హెయిర్ మొత్తం మీరు మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎలా అప్లై చేసుకుంటే అలా అప్లై చేసుకోండి. కాకపోతే హెయిర్ మొత్తానికి అయితే అప్లై చేసుకోకుండా అయితే ఉండకండి. నాకు పిల్లలతో టెన్షన్స్, వీటికి అసలు వీటితోటే టైం సరిపోతుంది. ఇంకా హెయిర్ని, నా స్కిన్ని మేనేజ్ చేసుకునే అంత టైం అయితే నాకు ఉండదు ఫ్రెండ్స్. మా చిన్న బాబుతో వాడి టార్చర్ మామూలుగా ఉండదు, అసలు అంత టార్చర్ పెడతాడు వాడు. సో అంతకుముందు పెళ్ళికి ముందు చేసుకున్నానులే, కానీ మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అసలు వీటి గురించి అసలు నేను పట్టించుకోవడం మానేశాను. సో చూసారు కదా, నాకు కొంచెం హెయిర్ అనేది కొంచెం బాగా మాడ దగ్గర కొంచెం చాలా లాస్ అయిపోయింది, హెయిర్ ఫాల్ చాలా అయిందనమాట. సో చూడండి, ఎలా అప్లై చేస్తున్నానో అలా అప్లై చేసుకుని అలా హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది, ఓకేనా? సో ఇది అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు హెయిర్ అనేది, నా హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఎలా స్ట్రైట్నింగ్ అయిందో అనేసి నేను వితౌట్ ఎనీ ఇంగ్రీడియంట్స్ జస్ట్ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకుంటాను అంతే. జస్ట్ డ్రై అవ్వగానే హెయిర్ కోమ్ చేసుకుంటాను. దాని తర్వాత మీకు చూపిస్తాను ఇంతకుముందు ఎలా ఉన్నది హెయిర్, అప్లై చేసే ముందు ఎలా ఉన్నది హెయిర్, అప్లై చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో అలా చూసారు కదా, నేను మొత్తం ఏం చేస్తున్నానంటే మొత్తానికి అప్లై చేసుకుంటున్నాను. ఒక సైడ్ అప్లై చేసుకున్నాను కాబట్టి ఒక సైడ్ కొంచెం క్లిప్ పెట్టేసుకోండి, మొత్తం ఫేస్ మీద పడకుండా. సో నెక్స్ట్ ఇంకొక సైడ్కి అప్లై చేసేసుకోండి అలాగే. సో బోత్ సైడ్స్ మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మనం హెయిర్ని అలా స్టిక్కీ వాటర్తో వదిలేసేయాలన్నమాట. అలా వదిలేస్తేనే మనకి మంచి రిజల్ట్ అనేది, క్లియర్ రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది, ఓకేనా? నేనైతే ఒక 1 అవర్ వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. దాని తర్వాత రిజల్ట్ ఏంటో అనేది మీకు కంటిన్యూషన్ వీడియోలో మీకు కనిపిస్తుంది. సో మీరైతే భయపడకండి, నా బట్టతలు చూసి నాకు ఆ టెన్షన్స్కే నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. అంత పట్టించుకోవట్లేదు. ఇక నేను ఇప్పటి నుండి చిన్నగా కేర్ తీసుకోవాలి అనుకుంటున్నాను. నేనే భయపడిపోయాను అసలు నా హెయిర్ని చూసి. సో మీరైతే భయపడకండి ఫ్రెండ్స్. జస్ట్ నేను హెయిర్ స్ట్రైట్నింగ్ కోసమే చూపిస్తున్నాను, అంతేగాని నా బట్టతలు చూపించి మిమ్మల్ని భయపెట్టాలని కాదు. చూసారు కదా ఎలా అప్లై చేస్తున్నాను, ఫ్రంట్, బ్యాక్ అండ్ కార్నర్ వరకు కూడా నేను కంప్లీట్గా అప్లై చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఓన్లీ ఫ్రంట్ ఒక్కటే స్ట్రైట్గా ఉంటే సరిపోదు కదా, మొత్తం మొదల నుండి చివరి వరకు మనకి స్ట్రైట్గా అనేది మనకు కనిపిస్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది. సో నేను అట్లా జనరల్గా నాకు హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే చాలా ఇష్టము.
స్కూల్స్ టైంలో ఎలా చేసుకునేదాన్ని అంటే ఐరన్ బాక్స్లో వేసుకునేదాన్ని. అప్పుడు స్ట్రైట్నర్స్ కొనాలంటే వామ్మో వాచిపోయేది అసలు. సో ఏం చేసేదాన్ని అంటే మంచిగా ఏం లేదండి అసలు, జస్ట్ డ్రై అవ్వగానే హెయిర్ కోమ్ చేసుకొని చిక్కులు లేకుండా, నాకు చాలా లెంత్ హెయిర్ ఉండేదన్నమాట. ఐరన్ బాక్స్ పెడితే ఈ స్టార్టింగ్ నుండి పెడితే ఎంత లెంత్ ఉందో అంతవరకు మంచిగా అప్లై చేసుకునేదాన్ని. అలా ఆ వేడికి హెయిర్ అనేది ఇట్లా ఊడిపోతూ ఉంటుంది అనమాట. అండ్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నారు అంటే సీరం మాత్రం అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, బ్రేక్ అవ్వకుండా మన హెయిర్ని కాపాడేది ఆ సీరం అనమాట. మీరు హెడ్ బాత్ చేయగానే డైరెక్ట్ హెయిర్ కోమ్ చేసుకోగానే మీరు డైరెక్ట్ స్ట్రైట్నింగ్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు నెక్స్ట్ డేకి చూడండి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని జస్ట్ చిక్కులు లేకుండా కోమ్ చేసుకోండి, హెయిర్ మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో అందుకే గర్ల్స్ ఎవరికైనా సరే గర్ల్స్కి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గర్ల్స్ కోసం చెప్తున్నాను ఈ వీడియో. మెయిన్గా ఇంట్లో ఉండే వాళ్ళకి బాగా జనరల్గా పార్లర్కి వెళ్ళి స్ట్రైట్నింగ్ చేయించుకొని డబ్బులన్నీ వేస్ట్ చేసుకునే దానికంటే ఇంట్లోనే మనకి ఫ్రీగా జస్ట్ ఒక ½ కేజీ, ఒక ½ కేజీ బెండకాయలతో మనకి హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది ఇంట్లోనే దొరుకుతుంది అనమాట. చూసారు కదా, మొత్తానికి అప్లై చేసుకున్నాను. నా ముఖం అంతా జిడ్డు ఫ్రెండ్స్, అసలు అలా అంత ఘోరంగా అప్లై చేసుకున్నాను నేను. అంత అంటే కొంచెం కూడా ఇంచు కూడా గ్యాప్ లేకుండా అప్లై చేసేసుకున్నాను. సో దీన్ని నా దగ్గర కవర్ చేసుకోవడానికి కవర్ లేదు కాబట్టి ఏదో ఒక కవర్ తీసుకొని దాన్ని మొత్తం ఇట్లా కవర్ చేసేసుకున్నాను. కవర్ చేసుకొని అండ్ ఒక 1 అవర్ అనమాట, 1 అవర్ మనం అలాగే పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో చూసారు కదా, మీ ఇంట్లో మీకు జనరల్గా వాటర్ ప్రూఫ్ కవర్స్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే ఇట్లా చేసుకుంటారో హెయిర్ డైయింగ్ కానీ ఇట్లాంటివి, ఎవరైతే హెయిర్ కలర్ కానీ కలరింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కంపల్సరీ ఉంటుంది. నేను హెయిర్ కలర్ ఇట్లాంటివి ఏమి యూజ్ చేయను ఫ్రెండ్స్, హెయిర్కి కానీ ఫేస్ కానీ. నాకు అసలు ఈ మధ్య పడట్లేదు అవేవి కూడా నాకు. సో చూసారు కదా, ఫేస్ అంతా జిడ్డు అసలు. ఇలాగే ఒక 1 అవర్ ఉంచండి, సరిపోతుంది ఫ్రెండ్స్ అసలు. సో చూస్తున్నారు కదా, ఇంకొక 1 అవర్ తర్వాత కలుద్దాం. అలానే 1 అవర్ వెయిట్ చేయకండి, కంటిన్యూషన్లోనే కనిపిస్తుంది. రెడీ. హలో ఫ్రెండ్స్, ఆఫ్టర్ రివీలింగ్ దిస్ ఎలా ఉందండి చూడండి, ఎంత సిల్కీగా ఉన్నదో అసలు నా హెయిర్. చూసారు కదా ఎంత షైనింగ్గా కనిపిస్తుందో. నిజంగా అసలు నేను అస్సలు నమ్మలేదండి. నేను దాదాపు ఒక 1.5 అవర్ పెట్టుకున్నాను, నేను దాన్ని అలాగే ఉంచుకున్నాను. సో చూసారు కదా ఎంత సిల్కీగా, నిజంగా స్ట్రైట్నింగ్ చేసినట్టే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అసలు. నిజంగా అసలు ఏదైనా ఫంక్షన్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఏదైనా ఉన్నది అంటే మాత్రం అస్సలు మిస్ చేయకండి మీది. ఈ చిట్కాని మాత్రం అసలు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ట్ 1 అవర్ పని, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. జస్ట్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఫంక్షన్ ఉందనుకోండి, మీరు మార్నింగే ఇది పెట్టుకున్నారు అనుకోండి, చాలా చాలా సిల్కీగా వచ్చింది. నిజంగా స్ట్రైటింగ్ చేసినట్టే అనిపించింది నాకైతే. నిజంగా స్ట్రైటింగ్ చేసినా ఇంత స్ట్రైట్గా, ఇంత స్మూత్, ఇంత షైనీగా రాదు. సో మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చూసారు కదా అసలు నిజంగా. ఇంకా నా ప్లస్ పాయింట్ ఏంటంటే బయట నుండి బాగా గాలి వస్తుంది, నా జుట్టు మాత్రం ఇలా ఎగిరిపోతుంది. సో ఎంత సిల్కీగా కనిపిస్తుందో మీ కళ్ళ ముందే చూస్తున్నారు కదా, ఎంత హెయిర్ వాష్ చేశాక ఎంత నీట్గా ఉన్నారో, ఎంత షైనింగ్గా ఉందో. అసలు షైనింగ్ మాత్రం చాలా బాగుందండి ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా షైనింగ్గా ఉంది. ఏ సీరమ్స్ అప్లై చేయలేదు, ఏం అప్లై చేయలేదు, జస్ట్ షాంపూ అప్లై చేశాను అంతే. అసలు వితిన్ 2 మినిట్స్లో అసలు జస్ట్ ఒక్కటేసారి నేను షాంపూ పెట్టాను, ఇంకా ఎక్కువ పెట్టలేదు. జస్ట్ ఒకసారి పెట్టి వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్నాక నేను వెట్ హెయిర్ తోటి నేను కోమ్ చేసుకుంటాను, చిక్కులన్నీ అప్పుడే పోవాలనేసి. సో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు చూడండి ఇటువైపు కూడా మీకు టర్న్ చేసి చూపిస్తున్నాను నా హెయిర్ ఎలాగ ఉన్నదనేసి. సో చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో అసలు. నిజంగా అప్పుడు మీకు అంత అది లిక్విడ్ ఏదైతే నేను అప్లై చేశానో అప్పుడు కనిపించిన బట్టలు మీకు కనిపించింది ఫ్రెండ్స్. అసలు నిజంగా చాలా అంటే చాలా క్లియర్ అయిపోయింది అసలు. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. నేను జనరల్గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మీకు నాకు నేను ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమైతే చేస్తున్నానో, ఏమైతే పెడుతున్నానో అవన్నీ మీకు పెట్టాలని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని నాకు బాగా అనిపించింది అనమాట. అందుకే నేను మీకోసం ఈ చిన్న చిట్కా తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను, మనం చిన్నప్పుడు ఎలా ఉండేదంటే బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది, బెండకాయ తింటే బాగా తెలివి వస్తాయి. ఆ వస్తాయో రావో నాకు తెలియదు, కానీ బెండకాయ గుజ్జు మాత్రం అప్లై చేసుకుంటే మాత్రం హెయిర్ మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్నింగ్ అసలు అవుతుంది. పర్మనెంట్ స్ట్రైట్నింగ్ లానే ఉండదు అసలు.
చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కాసేపు ఉంచుకుంటే మంచిగా ఉండేమో అనిపించింది నాకు. కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం ఇంకా అవ్వలేదు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టాను కాబట్టి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నాకు నా హెయిర్కి నేచర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట. బాగా గాలి వీస్తుంది బయట నుండి, సో నేచర్ కూడా బాగా సపోర్ట్ చేసింది నాకు. సో ఎంతమందికి అయితే మీకు నచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే ఈ చిటిక నచ్చిందో సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, మీకే ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత షైనింగ్గా ఉన్నది, ఎంత సిల్కీగా ఉన్నది. అసలు నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాది కొంచెం కర్లీ హెయిరే అండి. నాకు స్ట్రైట్నింగ్, కర్లీ హెయిర్ వాళ్ళకి ఏంటంటే స్ట్రైట్నింగ్ అనేది ఇష్టము. సో ఏ కోమ్తో యూజ్ చేస్తాను నేను, ఫస్ట్ చిక్కులు తీసుకునేది పెద్ద పళ్ళ దువ్వెన అంటారు అనమాట దీన్ని. సో పెద్ద పళ్ళ దువ్వెనతో నేను ఫస్ట్ వైట్ హెయిర్ ఉన్నప్పుడే చిక్కులు తీసేసుకుంటాను. దాని తర్వాత మనం చిన్న కోమ్తో మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కొంచెం డ్రై అవ్వగానే. ముందు చిక్కులు తీసుకుంటే ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వదండి, ఎక్కువ జుట్టు కూడా రాలేదన్నమాట. చూసారు కదా, నేనైతే ఫిదా అయిపోయాను ఫ్రెండ్స్ నిజంగా. బెండకాయ జ్యూసీ దాంతో చాలా అంటే చాలా ఫిదా అయిపోయాను. మీరు కూడా ట్రై చేయండి, అస్సలు మిస్ చేయకండి ఫ్రెండ్స్. నా రిజల్ట్ చూసాక కూడా మీరు ట్రై చేయకపోతే ఇంకా మీ ఇష్టం ఫ్రెండ్స్, అది ఓకేనా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్.